మరి మీకైతే ఓపెన్ గా అడుగుతాను, ఒక మహిళగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రాష్ట్ర పరిపాలనే కానీ అభివృద్ధి కానీ అన్ని విషయాల్లో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా బాగోలేదా? ఆ ఇంకా అది ప్రోగ్రెస్ లో ఉన్నది. మనకి డౌన్ ద లైన్ టైం పడుతుందండి. ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా చాలా బాగుంటది. మనకి నడిచే దారి పాజిటివ్ గా కనబడుతుందండి. మరి 2029లో మరోసారి అవకాశం ఇవ్వండి. 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక స్థాయిగా అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరోసారి అవకాశం అడుగుతున్నారు. ఒక మహిళగా మీరు అవకాశం ఇస్తారా? ఎవరా? ఖచ్చితంగా నేనే కాదు, ఏ అవగాహనలో ఏ పౌరుడైనా సరే ఇదే గవర్నమెంట్ కావాలని కోరుకుంటాము. ఎందుకంటే అభివృద్ధి ముందు ఇప్పుడు కంపారిజన్ అనేది కళ్ళకి కట్టొచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇదే గవర్నమెంట్ కావాలని కోరుకుంటాం. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే మీరేం చెప్తారు? సంక్షేమము, పేదలకి సంక్షేమము, అలాగే సంక్షేమం మీద ఆధారపడకుండా ఉద్యోగ అవకాశాలు, నెక్స్ట్ చదువు, పిల్లలకి వైద్యము, అన్ని సమతుల్యంగా నడుస్తున్న ప్రభుత్వం ఇది. నెక్స్ట్ ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, మనం చూసుకునే ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు తీసుకోండి, నక్సలైట్లు తీసుకోండి, ఇవన్నీ కూడా మంచిగా నిర్మూలన జరగటం వలన రాష్ట్రం అన్ని యాంగిల్స్ లోనూ చాలా బాగుంటుంది. నీకైతే అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది ఎలా ఉంది ఓవరాల్ గా? మీరేమంటారు దీని గురించి? నేనైతే పర్సనల్ గా చెప్తున్నా అండి, చాలా మందికి మేమైతే ఒక సమస్య కోసం వెళ్తుంటే ఆ సమస్య తీరుతుంది. పోలీసేనా, ఎమ్మెల్యేనా, ఇది వరకు సంతకాలకు కూడా డబ్బులు తీసుకోవడం అవుతుంది, కానీ ఈ రోజు స్కామ్ లేదు, కరప్షన్ లేదండి. ఇటీవలే కూటమిలో సుజనా చౌదరి గారికి ది బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పొచ్చింది, గద్దె రామ్మోహన్ రావు గారికి వచ్చింది. మరి దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి? గతంలో ఎప్పుడన్నా స్కామ్లే గానీ ఇట్లాంటి అవార్డులు ఇచ్చినాయి కానీ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రజలందరూ చూస్తున్నారండి. మరి 2029లో మరోసారి అవకాశం ఇవ్వండి, కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ఒక సాధారణ మహిళగా మీరేం చెప్తారు? మీరైతే అవకాశం ఇస్తారా లేదా కూటమి ప్రభుత్వానికి ఇంకోసారి? మళ్ళీ ఇంకోసారి కాదండి, 2040 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే నడుస్తుంది. కూటమి ఐక్యత వర్ధిల్లాలని ప్రజలు అందరూ చెప్తున్నారండి. ఒక్క మాటలో కూటమి పరిపాలన అంటే మీరేమంటారు? ఎలా ఉంది? నెంబర్ 1 పరిపాలన అండి, ది బెస్ట్ నెంబర్ 1 పరిపాలన. ఓవరాల్ గా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు ఒక సామాన్యుడిగా? నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 1 గా ఉంది, ఇబ్బంది లేదు. రైట్. 2029లో మరి ఇంకొకసారి అవకాశం అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలి, అలా ఉండినట్లయితే రాష్ట్రం ఒక స్థాయికి వెళ్తుంది, ఒక మంచి అభివృద్ధి అనేది మీకు కనబడుతుంది అనే విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2029లో అవకాశం అడుగుతున్నారు. ఒక సామాన్యుడిగా మీరైతే అవకాశం ఇస్తారా ఎవరా? మీరేమంటారు దీని మీద? ఇంకో 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది, అందులో డౌట్ లేదు. 15 సంవత్సరాలు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, కేంద్రంలో మోడీ గారు ఉండాలి. ఉంటేనే దేశ భవిష్యత్తు కావాల్సిన అవసరాలన్నీ ఆయన తీర్చగలుగుతారు. ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కావాల్సిన పనులన్నీ ఒక విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతో అనుభవం ఉంది ఆయనకి. మనం నమ్మటం కాదు, విదేశాల వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. చంద్రబాబు గారు అంటే ఇదివరకు సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి విదేశాల్లో మాట్లాడు, అందాకెందుకు ఆయన అరెస్ట్ చేస్తే విదేశాల్లో నిరసన సెగలు మొదలైనవి. అంటే ఆయనకి ఎంత అనుభవం ఉండి, ఎంతమంది ఆయన ద్వారాగా ఇతర దేశాలు వెళ్ళినోళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా చేశారు. అందాకెందుకు పక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా ఆయన అరెస్ట్ చేస్తే ఒప్పుకోలే. అది ఆయన మీద ఉన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? నెంబర్ 1 గా ఉంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కూడా వస్తుంది. ఎందుకంటే దొంగలను నమ్మే పరిస్థితులు ఆంధ్రులు లేరు, ఆంధ్రులు నమ్మరు కూడా. రైట్. మరి రాష్ట్రానికి పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రథసారథులుగా ఉన్నారు. వీళ్ళిద్దరి పనితీరు ఎలా ఉంది? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో వీళ్ళ చొరవ ఎంతవరకు పనిచేస్తుంది? వీళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? నేనైతే ఇద్దరు గురించి చెప్పలేనండి. కూటమి వచ్చినాకైతే బాగానే ఉంది. కూటమి గురించి అయితే నేను చెప్పగలను. ఇటు ముగ్గురు కలిసి బాగా పనిచేస్తున్నారంటే నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ప్రతి నోట్లో వినడం కూడా నేను ముగ్గురు మా కూటమి వచ్చినాకే బాగా పని అవుతుందమ్మా అని చెప్తున్నారు. అది మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? నేర చరిత్ర ఎంత పెరిగింది, ఎంత తగ్గింది? మహిళా హోంమంత్రిగా వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఈవిడ పనితీరు ఎలా ఉందంటారు? ఈ పనితీరు కూడా పర్లేదు, బాగానే ఉంది. చెప్పు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో మీకేమనిపిస్తుంది?
మీకైతే? నాకైతే కూటమిలో ఇలాగే పని చేసుకుంటా వెళ్తే బాగుంది అనిపిస్తుంది. అది వాటి గురించి దానికి తక్కువ చేసే మాట్లాడంటే అర్హత ఎవరికి లేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే బానే ఉంది, మాకైతే బానే అనిపిస్తుంది. మరి 2029లో మరోసారి అవకాశం అడుగుతున్నారు. 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి అవుతుందని చెప్పి అవుతుందండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఒక మహిళగా మీరైతే అవకాశం ఇస్తారా? ఎవరా? ఇస్తానండి, ఇస్తాను. కూటమి ప్రకారంగా అయితే ఇస్తాము. ఉమ్. అది ఇదే కూటమి మళ్ళా 2019 వస్తే 29లో ఖచ్చితంగా మేము గెలిపిస్తాం. అది ఒక్క మాటలో కూటమి పరిపాలన అంటే మీరు ఏం చెప్తారు? నేనైతే బాగుందని చెప్తాను. మరి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా సీఎం గారు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా రససారథులుగా వ్యవహరిస్తారు. వీళ్ళిద్దరి పనితీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు? చాలా బాగుందండి, అసలు సూపర్ గా చేస్తున్నారు. మాకు మళ్ళీ వీళ్ళే కావాలి, ఖచ్చితంగా వీళ్ళే, వీళ్ళ గవర్నమెంటే మాకు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయంటారు? గత ప్రభుత్వం కూలిపోవడానికి కారణం రోడ్లు అని అన్నారు. మరి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? మీరేం చెప్తారు? మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కడొక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. సూపర్ ఉన్నాయండి రోడ్లు. మాకు అసలు రోడ్డు మా వైపే, మా ఏరియాలోనే ఒకప్పుడు రోడ్డు అసలు ఇంకా చెప్పడం ఎందుకులేండి, ఆ టైంలో మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అసలు రోడ్డు సరిగ్గా లేకపోవడం, మా పిల్లల్ని స్కూల్స్ కి తీసుకెళ్లాలంటే ఆటో వాళ్ళు సరిగ్గా రాకపోవడం. ఇప్పుడు అటువంటి మన ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ అనేది వచ్చిందో మా మంచి రోడ్డు పడింది. అసలు మాకు చాలా బాగుంది. పిల్లలు ఈజీగా మాకు వెంటనే ఏమన్నా ఆటో కావాలన్నా ఏమన్నా వెహికల్ కావాలన్నా ఈజీగా రావడం చేయడం అంతా చాలా బాగుందండి. అప్పుడు ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఇప్పుడైతే మేము ఆ రోడ్డు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకైతే అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు? అండి సూపర్, ఎక్సలెంట్, ఇంకా దానికి మించి ఇంకా ఉంది. అది చాలా బాగుందండి. మరి 2029లో మరోసారి అవకాశం ఉంది. ఖచ్చితంగా, కూటమి ప్రభుత్వం కలిసి 15 ఏళ్ల పాటు ప్రయాణం చేయాలని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరైతే ఒక మహిళగా అవకాశం ఇస్తారా లేదా? ఖచ్చితంగా ఇస్తామండి, నేను ఇస్తాను. నాతో పాటు ఉన్న నలుగురు కూడా ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న మహిళలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. పరిపాలనలో కూటమి అనేది ఎలా సాగుతుంది? మీరేం చెప్తారు వీళ్ళిద్దరి గురించి? ముందే అన్నాను కదండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రథసారథులుగా ఉంటే మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది. నాకైతే మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఉంటే మన భవిష్యత్తు, మన తరం ఒక రకంగా అయితే మన పిల్లల భవిష్యత్ అండి. వాళ్ళకంటూ ఆలోచించటానికి, ప్రతి పిల్లవాడి గురించి ఆలోచించటానికి వాళ్ళిద్దరూ ఉంటారు అనే ఒక ధైర్యం అయితే ఉన్నదండి. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే సంతోషంగా వాళ్ళకి మేమే ఓటేసుకుంటాం. వాళ్ళని గెలిపించుకొని వాళ్ళు పరిపాలనలో ఆనందంగా జీవితం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓవరాల్ గా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు? పర్ఫెక్ట్ అండి, 100% పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా కార్యక్రమాలు చేయాలి, ఇంత కాకుండా ఇంకా చెయ్యాలి. ఇవే కాకుండా చూడపోతే కొన్ని విషయాలలో ఉంటుంటదండి, ఎక్కడైనా సహజం అది ఉండటం. మిస్టేక్స్ అనేవి ఉంటాయి, అవేవైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. ఆయన ఇంకా బాగా చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. మనకు చరిత్రలో అమరావతి అనేది సువర్ణ అక్షరాలతో లిఖింపబడాలని కోరుకుంటున్నానండి. మరి 2029లో మరోసారి అవకాశం ఉండి మరో 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉండాలని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవకాశం అడుగుతున్నారు. ఒక మహిళగా మీరు తప్పకుండా ఇస్తామండి, మహిళలుగా ఇస్తాం, మహిళగా నేను ఇస్తాను, నాతో పాటు ఉండే అందరము ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం పరిపాలన అనంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఎంత బాగుంటుందో మాకైతే తెలియదండి. ఇప్పుడైతే అలానే ఉందనే భావిస్తున్నామండి. పర్ఫెక్ట్ గా ఉంటుంది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా పర్ఫెక్ట్ గా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన మనకు చూపిస్తారు. మోడీ గారి సారథ్యంలో రామరాజ్యం సాధిస్తే అంతకన్నా సంతోషం, అంతకన్నా భవిష్యత్తు మా పిల్లలకి ఏది ఉండదు. వీళ్ళ సారథిలో మేము మా పిల్లల భవిష్యత్తులు తీర్చిదిద్దుకుంటామని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ కానీ నేర చరిత్ర ఎంత వరకు తగ్గింది? ఒక మహిళా హోంమంత్రిగా వంగలపూడి అనిత గారు ఉన్నారు కదా, ఆవిడ పనితీరు ఎలా ఉందంటారు ఈ విషయంలో? నేను చూశానండి, వన్ టౌన్ లో వెస్ట్ లో కొన్ని కార్యక్రమాలు జరిగింది, పశ్చిమలో. దాంట్లో సంబంధించిందంటే ఈ గంజాయి ప్రతి చిన్న పిల్లడి నుంచి ముసలోళ్ళ దాకా ఒక గంజాయి అలవాటు చేసుకున్నారు. గతంలో నేర చరిత్ర ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఇలా తాగేసి సందుల్లో కానీ పిల్లల్ని లాక్కొని పోవటం కానీ, పెద్దలు ముసలోళ్ళు కూడా లాక్కొని తీసుకెళ్ళిపోవటం కానీ ఇలా జరిగింది. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నుంచి, చంద్రబాబు నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి, లోకేష్ గారి నుంచి, ఇప్పుడున్న బీజేపీ మాధవ్ గారి నుంచి, ఇప్పుడు మేము వెస్ట్లో ఒక కార్యక్రమం కూడా జరిగినప్పుడు నేను అక్కడ అటెండ్ అయ్యాను. ఏ ట్రస్ట్ గంజాయి, అక్కడ సుజనా చౌదరి కూడా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి పోలీస్ శాఖతో కూడా అక్కడ నిర్వహించారు.
అక్కడ మరి ఓవరాల్ గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎలా ఉందంటే ముఖ్యంగా వీళ్ళిద్దరి పనితీరు ఎలా ఉంది? రాష్ట్రానికి వీళ్ళే కదా పెద్దలు. అవునండి, పనితీరు బాగుంది. ఈ 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు ఇచ్చి ఇంకో 5 సంవత్సరాలను కూడా ఇవ్వటానికి చూశారు, కానీ వచ్చిన చీడ పురుగులు ఇలా చేశారు. ఆ ప్రభుత్వం సరిగా చేయలేదు. మళ్ళీ ప్రజలు ఇలాంటి ప్రభుత్వం అక్కర్లేదని బుద్ధి చెప్పేలాగా చెప్పి మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వానికి తీసుకొచ్చారు. కాబట్టి ముందు ముందు మంచి మంచి అవగాహన, మంచి మంచి పథకాలు కానీ మహిళలకు కానీ యువతకు కానీ అందరికీ ముందుకు సాగిపోద్దని ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి మీకు అన్ని విషయాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్ గా? నాకు నచ్చిందండి. నేను ఒక యాజ్ ఎ మైనార్టీ మహిళగా ప్రతి మహిళకి, ప్రతి యువతకి, ప్రతి ఉద్యోగాలకి అందరికీ కూటమి ప్రభుత్వం బాగా నచ్చింది. మళ్ళీ గతంలో ముందు తీసుకెళ్తాం, మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. మరి 2029లో మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉండి 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండాలి అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవకాశం అడుగుతున్నారు. యాజ్ ఏ మహిళగా మీరు అయితే అవకాశం ఇస్తారా లేదా? మీరేమంటారు? నేను ఆల్రెడీ కొన్ని సర్వే చేశానండి. ఒక మహిళ ఉండి నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు ఒకసారి మనం మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి, మనం మోసపోకూడదు. సోమరతనం, ఈ పథకాలు ఇచ్చి సోమరతనం పెట్టేశారు. గత ప్రభుత్వానికి మనం ఎలాగో దెబ్బ కొట్టామో మళ్ళీ ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే ఉన్న పనులన్నీ సజావుగా సాగుద్దని అందరూ అక్కడ ఉన్న లొకాలిటీలో నేను కనుక్కున్న మహిళలు కానీ వేరే కానీ నేను విన్న మాటే నేను స్వచ్ఛంగా చెప్తున్నాను. ఒక మాటలో కూటమి పరిపాలన అంటే మీరేమంటారు? నేనైతే బెస్ట్, చాలా బెస్ట్. లైక్ కూడా చాలా లైక్లు ఇస్తాను. నా తరపున కాదు, ప్రతి మహిళ తరపున, ఒక మైనార్టీ తరపు, యాజ్ ఏ మైనార్టీ తరపు కూడా నేను కూటమి ప్రభుత్వానికి బెస్ట్ అని చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఎలా ఉందంటారు? ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు కదా, ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు వచ్చి అగ్రిమెంట్లు జరుగుతున్నాయి ఏంటనేది. వైజాగ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, చాలా బాగుంది అభివృద్ధి పరంగాను. ఇది అందరికి కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది కదా. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి జరుగుతుందా? ఈసారి అయినా సరే ఆంధ్రప్రదేశ్ కి శాశ్వతమైన రాజధాని వస్తుందంటారా? డెఫినెట్లీగా అండి. అసెంబ్లీకి అమరావతి చాలా స్వర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? గతంలో లా అండ్ ఆర్డర్ కి చాలా మచ్చ వచ్చిందని చెప్పి ప్రభుత్వం మీద నెగిటివ్ గా కనిపించాయి. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు చూస్తున్నాం కదండి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మహిళల పట్ల ఏదన్నా అసభ్యమైన చిన్న ఇది జరిగితే కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది. మరి ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఆవిడ పనితీరు ఎలా ఉంది? సాటి మహిళగా ఆవిడ పనితీరు గురించి మీరు ఏం చెప్తారు? అనిత గారు విషయంలో ఆవిడ ఫైర్ బ్రాండ్, ఆవిడ పనితీరు అలాగే ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చే సపోర్ట్ తోటి ఆవిడ చాలా బాగా తన లా అండ్ ఆర్డర్ బాగా నిర్వర్తిస్తున్నారని. మీకైతే అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బీజేపీ సహకార్యంతో, బీజేపీ నుంచి వచ్చే నిధుల ద్వారా కావచ్చు, బీజేపీ అండదండలు సెంట్రల్ నుంచి ఉన్న సపోర్టింగ్ తోటి బాగా నడుపుతున్నారు. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బాగా జరుగుతుంది. మరి ఇంకొక 15 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఒక స్థాయిలో అభివృద్ధి చేసి అంటున్నారు. మీరు అవకాశం ఇస్తారా లేదా? తప్పకుండా. అది పైన ఉన్న దీన్ని బట్టి తప్పకుండా అలాగే జరుగుతుందండి. ఇప్పుడు బాగుంది కదా, బాగుందని ఎప్పుడు ప్రోత్సహిస్తాం కదా, అంతే. రైట్, థ్యాంక్ యూ. గతానికి ఇప్పటికి, అంటే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనకి ఇప్పటికి తేడా ఏంటి? కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏం మారింది? కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరేమంటారు దాని గురించి? కొత్తగా వచ్చిందంటే అప్పటికి వచ్చిన మా వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మందు తాగే వాళ్ళకి అనుకూలంగా బాగా ఉండేదండి. ఇప్పుడు ఆ మందు చేసుకోకుండా, మందు తాగకుండా పనులకు వెళ్తున్నారు. చక్కగా ఇంచక్క పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వచ్చిన పథకాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఎలా చేస్తుందో, ఏం చేస్తుందని ప్రజలు కూడా గమనించి చూస్తూ ఉన్నారండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు అనిత గారు, అసలు ఆవిడ పనితీరు ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మీరేమంటారు? హోంమంత్రి అనిత గారు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ పరిపాలన, ఆవిడ ఆధ్వర్యంలో ఎక్కడ ఏం జరిగినా కానీ తక్షణమే
అక్కడికి వెళ్ళి చొరవ తీసుకుంటున్నారు. ఆవిడ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా బాగా చేస్తున్నారు హోంమంత్రి గారు కూడా. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా ఉన్నారు, మూల స్తంభాలుగా ఉన్నారు. వీళ్ళిద్దరి పనితీరు ఎలా ఉంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో వీళ్ళ పాత్ర ఎంతవరకు కూడా మీకు కొత్తగా కనబడుతుంది, వీళ్ళ పనితీరు ఎలా ఉందంటారు ఈ విషయంలో? ఇన్ని సంవత్సరాల్లో మనం ఏ ప్రభుత్వం అయినా ఒకే ప్రభుత్వాన్ని మనం చూసాము, ఒకళ్ళ మాట తీరుగానే వెళ్ళాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇద్దరు మాట ఒకటై ఉండి ప్రజల్ని ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి, అది అద్భుతమైన పనితీరు అండి. అది ఈ పనితీరు అనేది ఏ పార్టీలో ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. ఒక 2 పార్టీలు కలిపి ఇలాగ నడిపిస్తున్నాయంటే అది మామూలు కదండి. 3 పార్టీలు మూడు పార్టీలను నడిపిస్తున్నాయంటే ఒకే మాట మీద ఉండి మనం చేపిస్తున్నారంటే చాలా అద్భుతం అండి ఇది. ఎందుకంటే ఇది గమనించాలి, ఈ రోజుల్లో అన్నదమ్ములు ఇంట్లోనే పడట్లేదు మనకి. అలాంటిది ముగ్గురు కలిసి ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. చాలా అద్భుతమైందండి. మీకైతే అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఇంకే ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేము. ఇదే కంటిన్యూ చేస్తే ప్రజలకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. మరి 2029లో కానీ మరో 15 ఏళ్ల పాటు కూటమిని కలిసి ఉండాలని చెప్పి అవకాశం అడుగుతున్నారు. ఇంకోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఒక స్థాయిలో అభివృద్ధి చేసి చూపెడతా ఉంటున్నారు. మరి ఒక సామాన్యుడిగా మీరైతే అవకాశం ఇస్తారా ఎవరా? ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదండి, ఎవరికి ఇస్తే ఏం చేస్తారో ఏంటనేది ప్రజలకి అందరికీ తెలుసు. ఖచ్చితంగా 15 ఏళ్లే కాదు, ఇంకా ఎప్పటికైనా వీళ్ళని మర్చిపోలేరు. ఒక ముగ్గురు పనితీరు మాత్రం చాలా బాగుంది. అలాగే కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా బాగానే చేస్తున్నారు. ఇది ప్రజలకు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇది 15 ఏళ్ళు కదా, ఇంకెక్కువ రోజులు ఉన్నా కానీ ఆశ్చర్యం లేదండి. మరి రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రిగా వంగలపూడి అనిత గారు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? గతానికి ఇప్పటికి కూడా నేర చరిత్ర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? అసలు మీకు మహిళలకి ముఖ్యంగా ఎలా ఉందంటారు? స్వేచ్ఛ గానీ అసలు మీరు బయట తిరిగే విషయాల్లో మీకు ఎంతవరకు కూడా కంఫర్టబిలిటీ ఉంది? వంగలపూడి అనిత గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా స్ట్రిక్ట్ గా నడుస్తుంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ స్వేచ్ఛ అనేది మహిళలకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మంచి ఇదిలో వెళ్తున్నందుకు చాలా మంది ఏదైనా నేరం చేయాలన్నా అసలు ఆలోచన కూడా చేయడానికి భయపడుతున్నారు ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ వల్ల. మరి ఓవరాల్ గా ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, మీరేమంటారు? ఓవరాల్ గా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, పథకాల్లో, అభివృద్ధిలో అన్నిట్లో ముందంజలో ఉందని అనుకుంటున్నాను. మరి రాష్ట్రానికి పెద్దలుగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి తీరు ఎలా ఉంది? వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతవరకు కూడా సక్సెస్ గా కొనసాగుతుంది, మీరేం చెప్తారు దీనికి? వీళ్ళ కాంబినేషన్ చాలా మంచి వేలో వెళ్తుంది, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. 2029లో మరోసారి అవకాశం అడుగుతున్నారు. 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండాలని చెప్పి మాకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఇంకొక స్థాయిలో అభివృద్ధి చేసి చూపెడతా ఉంటున్నారు. ఒక మహిళగా మీరైతే అవకాశం ఇస్తారా ఎవరా? ఇస్తామండి. ఇస్తేనే మన రాష్ట్ర అభివృద్ధిని తొందరగా చూడగలం. యువకులకు కానీ మన రాష్ట్రానికి కానీ అభివృద్ధి రావాలి, మనం ముందడుగు వేయాలంటే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి, పథకాల తరపునే కానీ, జనరేషన్ ఎడ్యుకేషన్ తరపునే కానీ ఏదైనా సరే ఒక వేలో వెళ్తుంది. వాళ్ళే ఉంటే డెవలప్మెంట్ ఖచ్చితంగా అతి త్వరలో వస్తుందని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? ఒక మహిళ హోంమంత్రి గారు ఉన్నారు అనిత గారు, అసలు ఆవిడ పనితీరు ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, మీరేం చెప్తారు? లా అండ్ ఆర్డర్ మీరే చూస్తున్నారండి. ఇంతకు ముందు ఉన్న ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు కానివ్వండి, ఆడవాళ్ల మీద అరాచకాలు కానివ్వండి 80% తగ్గిపోయింది. 80% తగ్గిపోయింది. ఆ 20% కూడా మనం కంట్రోల్ చేయడానికే గవర్నమెంట్ చూస్తుంది. అది త్వరలోనే జరుగుతుంది. అలాని ఎవరిని శిక్షించకుండా లేరు. ఎవరికి ఎలా జరగాలో శాస్త్రం అలా జరుగుతూనే ఉంది. అది అందరికీ తెలుసు. ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటి? గతం కంటే కూడా మెరుగైన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ దయవల్ల తలెత్తాయంటారా? 100% తలెత్తాయండి. కూటమి ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వం శూన్యం అండి. గత ప్రభుత్వం అనేది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచేమీ లేదు. అది ఇప్పుడు వచ్చినట్టయితే మీరు చూస్తూనే ఉన్నారు. స్కూళ్ళు కానివ్వండి, ఊర్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళిపోతుంది. రానున్న 10 సంవత్సరాల్లో గొప్ప అభివృద్ధి జరుగుతుంది. మరి ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఒక మహిళగా మీరేం చెప్తారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయన విజన్ అండి. ఈయన మానవతావాది. అంటే ఈ రెండు అవసరం. ఒక స్పందించే మనసు కావాలి,
అక్కడ మనకి మన అవసరాలు ఏంటో తెలుసుకునే మనిషి కావాలి. వీళ్ళ ముగ్గురు అంటే లోకేష్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో 100% కూడా ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మరి 2029లో మరొకసారి అవకాశం ఉండి మరో 15 ఏళ్ల పాటు కూటమిని ఆశీర్వదించండి, రాష్ట్రాన్ని ఒక స్థాయిలో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత మాది అనేటట్టు అవకాశం అడుగుతున్నారు. మీరైతే అవకాశం ఇస్తారా? అవకాశం అడుగుతున్నారండి. మేమైతే ఎంతో మంది ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాము. ఆ కూటమి మరి 10-15 ఏళ్ల వరకు అది విడిపోకూడదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము మొక్కని దేవుడు అంటూ లేదు. మేము ఎన్నో అంటే ఈ కూటమి ఇలాగే ఉండాలని ముక్కోటి దేవతలను మొక్కుతున్నామండి. రైట్. ఒక మాటలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వం కూలిపోవడంలో కారణం రోడ్లు బాగోలేదని, మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు బాగు చేస్తున్నాం అన్నారు. ఎంత వరకు బాగున్నాయి మీరే? రోడ్లు ఆ విషయంలో ఫుల్ అండి, చాలా బాగుంది. అసలు బయట చూస్తున్నాం కదా రోడ్లు వెళ్ళి, ఈ మధ్య కాలంలో ఎక్కువ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ఏదైనా రోడ్లు ఉంటేనే కదా ఒకసారి డెవలప్మెంట్ అనేది, అక్కడికి వెళ్ళి జనాలైనా రావడానికి అవకాశం. రోడ్లు లేకపోతే ఎవరు ఆ ప్లేస్ కి రారు. రోడ్లు అనేది చాలా బాగుంటున్నాయి, డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, ఫాస్ట్ గా కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు వంగల్పూడి అనిత గారు, అసలు ఇప్పుడు పనితీరు ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మీరేం చెప్తారు? గతం కంటే కూడా ఇప్పుడు ఎంతవరకు కూడా పరిస్థితులు మెరుగుపడ్డాయి? మీరేం చెప్తారు దీనికి? పరిస్థితులు చాలా మెరుగుపడినాయి అండి. అంటే ఒక ధైర్యం మెరుగుపడటం మీన్స్ ఏంటంటే, ఎవరైనా మహిళలు ముందుకు వచ్చి ఏదైనా పని చేయడానికి మనకి సపోర్ట్ గా ఈవిడ ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటుంది. చూసారు, ఎవరు లేనప్పుడు వాళ్ళకి అవకాశం చేయలేరు, గబుక్కన ఏమవుతుంది ఏంటి అనేది. సో అలా ఆవిడ ఉన్నారనే ధైర్యంతో మహిళలు ముందుకు వచ్చి చాలా రంగాల్లో ఇప్పుడు కొత్తగా కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. చాలా పరిశ్రమలు, చిన్నపాటి పరిశ్రమలు ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఆవిడ ఉంటుంది, ధైర్యం ఉంది, ఆవిడ ఉంటారు కూడా సపోర్ట్. అలానే నేను చూస్తున్నాను, బయట పేపర్లో చదువుతున్నాను, డైరెక్ట్ కలవకపోయినా చదువుతున్నాను పేపర్. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ పనితీరు అన్ని విషయాల్లో, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? మీరేం చెప్తారు? పనితీరు పాలన అంటే సూపర్, అంటే సూపర్. ఇంకా అది ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అనమాట. మరి 2029లో ఇంకోసారి అవకాశం అడుగుతున్నారు. ఒక 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉండాలంటున్నారు. మీరైతే ఒక మహిళగా అవకాశం అడుగుతున్నారు, ఇస్తారా ఇవ్వరా? అవకాశం ఇస్తాను. అదే ఇలాగే కంటిన్యూ అయితే ఈ డెవలప్మెంట్ కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. సో చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఒక మాటలో కూటమి పాలన అంటే మీరేం చెప్తారు? ఒక్క మాటలో అంటే సూపర్ అనే చెప్తాను.